జయంతి తేదీని ఎంచుకున్నాం. మన గాంధీజీ మార్గంలోనే, అహింస మార్గంలో, సత్యం మార్గంలో మన యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ జీవితాలలో తెచ్చిన మార్పుకి వాళ్ళ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ నిరసనలతో ఎంతమంది జీవితాల్లో ఆయన మార్పు తీసుకొచ్చారన్నది అదొక ఉదాహరణ. ఎంత అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రానికి. మనందరి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి ఎన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆంధ్ర అంటే తెలుగు తమిళనాడు అనుకునేవాళ్ళు. ఆంధ్ర నుంచి వచ్చామంటే ఆ చెన్నై నుంచి వచ్చేలా అని అడిగేవాళ్ళు. అటువంటిది మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారి యొక్క ఆత్మాభిమానం నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఏది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయికి ఆయన తీసుకెళ్లారంటే అతిశయోక్తి కాదు. అటువంటి నాయకుడికి వీళ్ళు ధర్మంగా న్యాయంగా ఎదుర్కోలేక ఈరోజు